నటరత్న ఎన్టీఆర్ను ఆయన అభిమానుల్ని నిరాశపరిచిన సంవత్సరం 1971. ఆ ఏడాది ఆయన 9 చిత్రాల్లో నటించారు. ఈ సంవత్సరం ఆయనకు పౌరాణిక చిత్రంతో మొదలై పౌరాణిక చిత్రంతో ముగియడం విశేషం. అయితే ఈ 2 చిత్రాల్లోనూ ఆయన శ్రీకృష్ణ పాత్ర పోషించడం మరో విశేషం. 1971 జనవరి 11న శ్రీకృష్ణ విజయం చిత్రం విడుదల అయ్యింది. ఎంఎస్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి కమలాకర కామేశ్వరరావు దర్శకత్వం వహించారు. అష్టభార్యలు ఉన్న కృష్ణుడికి మరో భార్య కూడా ఉంటే ఎలా ఉంటుందో అనే ఆసక్తికరమైన అంశంతో ఈ చిత్రం రూపుదిద్దుకుంది. జమున, జయలలిత కథానాయికలు. ఎస్వి రంగారావు ద్విపాత్రాభినయం చేశారు. సినిమా అంతా బ్లాక్ అండ్ వైట్లో రూపుదిద్దుకున్న బాలీవుడ్ నటి హేమమాలినిపై చిత్రీకరించిన పాటను మాత్రం రంగుల్లో చిత్రీకరించారు. సంక్రాంతి సందర్భంగా విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకుల్ని అంతగా ఆకట్టుకోలేదు. నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావుకు బాగా కలిసి వచ్చిన సంవత్సరం 1971. ఆ ఏడాది ఆయన 8 చిత్రాల్లో నటించారు. ఇందులో దసరా బుల్లోడు ఇండస్ట్రీ హిట్. మరో చిత్రం ప్రేమ్ నగర్ సెన్సేషనల్ హిట్. అంతేకాదు ఆ ఏడాదే అన్నపూర్ణ ఫిల్మ్స్ పేరుతో డిస్ట్రిబ్యూషన్ కంపెనీని కూడా ఏర్పాటు చేసి పంపిణీ రంగంలోకి అడుగుపెట్టారు. అక్కినేని నటించిన దసరా బుల్లోడు చిత్రం జనవరి 13న విడుదల అయ్యింది. విబి రాజేంద్ర ప్రసాద్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రంలో అక్కినేని హుషారైన పాత్ర పోషించారు. గ్రామీణ వాతావరణంలో రూపుదిద్దుకున్న దసరా బుల్లోడు చిత్రం క్యాన్సర్ కథలతో మరిన్ని సినిమాలు రావడానికి కారణమయ్యింది. ఈ సినిమాలో హీరోయిన్గా మొదట జయలలితను అనుకున్నారు. కానీ ఆమె డేట్స్ కుదరకపోవడంతో వాణిశ్రీని ఎంపిక చేశారు. చంద్రకళ మరో హీరోయిన్. సెంటిమెంట్తో మహిళలను, పాటలతో యూత్ను ఆకట్టుకుని దసరా బుల్లోడు చిత్రం ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. ఆత్రేయ మాటలు, పాటలు, మహాదేవన్ సంగీతం ఈ చిత్రానికి ప్రాణం పోశాయి. అగ్ర హీరోలు నటించే అవుట్ అండ్ అవుట్ మాస్ ఫిల్మ్స్కు దసరా బుల్లోడు చిత్రం ట్రెండ్ సెట్టర్గా నిలిచింది. 22 కేంద్రాల్లో 100 రోజులు, 1 కేంద్రంలో సంవత్సరం ఆడింది. విశిష్ట నటుడు ఎస్వి రంగారావు ద్విపాత్రాభినయం చేసిన మరో చిత్రం కిలాడి సింగన్న జనవరి 14న విడుదలయ్యింది. నిజం చెప్పాలంటే ఆయన డ్యూయల్ రోల్ పోషించిన తొలి చిత్రం ఇదే. అయితే విడుదల ఆలస్యం కావడంతో 3 రోజుల ముందు మరో ద్విపాత్రాభినయ చిత్రం శ్రీకృష్ణ విజయం విడుదల అయ్యింది. హరనాథ్, వాణిశ్రీ జంటగా నటించిన ఈ చిత్రం విజయం సాధించలేదు. దర్శకుడు ఐఎన్ మూర్తి ఈ చిత్రానికి నిర్మాత కూడా. సంక్రాంతి సందర్భంగా 1971లో 3 చిత్రాలు విడుదల కాగా వాటిల్లో దసరా బుల్లోడు చిత్రం ఘన విజయంతో అక్కినేని సంక్రాంతి విజేతగా నిలిచారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.